క్షమాగుణం అది చాలా కఠినతరమైనదే, కానీ దానిని ఆయన చేసి చూపించి మాదిరిగా మనకు చెప్పడం జరిగింది. ఒకటి 1+1 ఆఫర్లో ఉంటుంది. అది మనం వాళ్ళని క్షమిస్తేనే మన పాపాలు క్షమించబడతాయి. అది మాత్రం షూర్ అనమాట. ఇంకా మనం ఎంత ఆలోచించి మనం అనుకున్నా కూడా క్షమిస్తేనే మనకు సమాధానం దొరుకుతుంది. ప్లస్ దేవుడు కూడా మనని క్షమిస్తాడు. వాళ్ళు క్షమించకపోతే అలా ఉండిపోతాయి. మన జీవితం కూడా చాలా మరి పరిస్థితులు కూడా బాగోవు. హల్లెలూయా. ఎంతవరకు మరి మనకి ఎవరైనా హృదయంలో పైకి మాత్రం ప్రైజ్లాడు చెప్పుకున్నా హృదయాంతరంగంలో దాచిపెట్టుకుంటాం. కాబట్టి దాన్ని కరెక్ట్గా ఎందుకనంటే ఆయన క్షమించమన్నటువంటి వాక్యం అక్కడ మరి ఆ దోషాలు వాళ్ళ మీద మోపబడతాయి కదా, అది ఆయనకి ఇష్టం లేదు. ఆయన ఆ పని అది చూపి మనకి ఆయన నెరవేర్చడానికి వచ్చి చాలా అది కష్టతరమైనటువంటి వాక్యం మాట. అది ఆ రీతిగా ఉంది. సెకండ్ వచ్చేటప్పటికి 2 నేరస్తులు, 2 తలంపులు, 2 మార్గాలు వాళ్ళు ఎన్నుకున్నది. ఎవరైతే ఉత్తమమైన మార్గాన్ని ఎన్నుకున్నారో తక్షణమే వాళ్ళకి జరిగింది. హల్లెలూయా. ఇవన్నీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు శ్రమలలో, ఆయన పడుతున్న సిలువ శ్రమలలో మాట్లాడిన మాటలు కాబట్టి అవి మనం ఎప్పుడు కూడా వాటిని జ్ఞాపకం చేసుకోవాలి. అప్పుడు నెక్స్ట్ థర్డ్ది వచ్చి మరి ఆయన శ్రమలో ఒక తల్లి యొక్క బాధ్యత, అలాగే ప్రేమించినటువంటి శిష్యునికి అప్పగించటం, అది జీవితాల్లో భూమి మీద జరగవండి. చాలా మట్టికి ప్రేమించిన వాళ్ళకి ప్రేమించవచ్చేమో, కానీ ఆ తల్లి బాధ్యత కంప్లీట్గా తన మరణాంతం వరకు అప్పగించాలంటే కష్టతరమైనదే. చాలా మరి అది కూడా నాకు చాలా ఇష్టమైంది. అది ఆ రీతిగా మాదిరిగా చూపించారు కాబట్టి మనం కూడా ప్రాక్టికల్గా చూపించాలని కూడా ఉంది. చాలా మంచి మాటలు అవన్నీ కూడాను. కాబట్టి దేవుడు కూడా నమ్మదగిన వాడు. కాబట్టి ఆయన మీద మనం ఆనుకున్నప్పుడు అవన్నీ కూడా జరిగిస్తాడు. నా అనుకోకపోతే ఏది కూడా అంత సఫలము కాదు, ఈజీ కాదనమాట. హల్లెలూయా. ఈ 4వ మాట చూసినట్లయితే మరి మత్తయి సువార్త 27వ అధ్యాయము 46. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని బిగ్గరగా కేక వేసిన ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితవని అర్థము. అక్కడ నిలుచున్న వారిలో కొందరు ఆ మాట విని ఇతడు ఏలీ అను పిలుచుచున్నాడనిరి. వెంటనే వారిలో ఒకడు పరిగెత్తుకుని పోయి స్పంజి తీసుకొని చిరాకులో ముంచి రెల్లును తగిలించి ఆయనకు త్రాగనిచ్చెను. తక్కిన వారు ఊరకుండుడి, ఏలీ అతన్ని రక్షింపవచ్చునేమో చూతుమనిరి. యేసు మరలో బిగ్గరగా కేక వేసి ప్రాణం విడిచాను. అయితే ఇక్కడ చూస్తున్నట్లయితే ఇదే మళ్ళీ అనుబంధంగాను మార్కు సువార్త 15వ అధ్యాయము 34లో కూడా ఇదే మాట ఉంటుంది అన్నమాట. 3 గంటలకు యేసు ఏలోయి, ఇక్కడ ఏలోయి ఏలోయి అని ఉంటుంది, అక్కడ ఏలి ఏలి అని ఉంటుంది. లామా సబక్త అని బిగ్గరగా కేక వేసిన ఆ మాటకు నా దేవా నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచితవని అర్థం. ఇది కొన్ని యేసుక్రీస్తు పుట్టక ముందే ఇవి మరలా దావీదు గారు కూడా మనకి రాసినట్లుగా చూస్తాము. చూద్దాం 22:1 నా దేవా నా దేవా నన్నేళ్ళ చెయ్యి విడిచితివి, విడనాడితివి, నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వినక నీవేళ దూరముగా ఉన్నావు. ఈ మాటలన్నీ కూడా ప్రభు మనం అనుకుంటున్నాం. ఈ మాటలకు లేఖనాల యొక్క నెరవేర్పు ఒకటి, అలాగే తండ్రి యొక్క ఉద్దేశము సఫలం చేయడానికి యెషయా గ్రంథము 53వ అధ్యాయం 10వ వచనంలో అతనికి ఇష్టముగా ప్రభువుని కుమారుడని కూడా ఉపేక్షించక అతన్ని వ్యాధి కలుగజేసినని ఉంటుంది. ఆ దినము ఈ సిలువలో అదే అన్నమాట ఆ వ్యాధి. అలాగన అతని ఉద్దేశాలన్నీ కూడా తండ్రి కుమారుని పట్ల సఫలీకృతం చేసుకున్నాడు, అతను నెరవేర్చుకున్నాడు అనమాట. అంటే కుమారుడని కూడా ఆయన ఉపేక్షించలేదు. ఈ మాటకి ఇక్కడ లామా లామా సబక్త అని ఆ మాటకి ఆయన అక్కడ ఉన్నటువంటి ఆ పరిస్థితి చూస్తే ఎందుకు ఈ కేక పెట్టవలసి వచ్చింది అనంటే మనం చూస్తే మనం లేవీ కాండము 16వ అధ్యాయము 8 నుండి 11లో చూసినట్లయితే, అలాగే 21, 22లో కూడా చూసినట్లయితే అది మనకి ఒక ఛాయ చిత్రంగా దేవుడు అక్కడ రాయడం జరుగుతుంది. 2 మేకలను తీసుకుంటారు. యెహోవా పేరట ఒకటి, తర్వాత మరి వేరొకటి దానికి అజాజేలు అని ఒక చీటి, 2 వేస్తారు. ఏ చీటి, ఒక అజాజేలని చీటి, ఒకటి యెహోవా పేరటను వస్తుంది. యెహోవా పేరట వచ్చిన దాన్ని పాప పరిహార బలిగా దాన్ని అర్పించి, రెండవ దానిని ఆ చీటి వచ్చిన దానిని అజాజేలు అనేటువంటి ఆ మేకను
మరి ప్రాయశ్చిత్తమై తీసుకొని వాళ్ళు తగిన ఒక మనిషిని చేత అరణ్యానికి తీసుకొని వెళతారు. తీసుకొని వెళ్ళినప్పుడు అక్కడ అరణ్య స్థలంలో అతను వదిలిపెట్టి వచ్చేసిన తర్వాత మిగతా కార్యక్రమాలు కూడా అందులో ఉంటాయి. అయితే అక్కడ ఒంటరిగా అరణ్యపు స్థితి, ఎడారి దేశమోదు ఉంటుంది అనమాట. ఈయన ఇక్కడ కేక వేయడానికి అక్కడ ఎవ్వరు కూడా, శిష్యులందరూ కూడా విడిచి పారిపోతారు ప్రాణభయంతో. ఒకవేళ ఆ సన్నివేశాల్లో మనం ఉన్నా కూడా, ప్రజెంట్ ఇప్పుడు గవర్నమెంట్ ఎక్కడ ఏదైనా జరుగుతుంది అనుకోండి, మనం కూడా ఇప్పుడు ఎంతటి వారైనా సరే ఆ సమయాన్ని మన ప్రాణంతో అందులో ఇరుక్కోకూడదని, అంటే దానిలో ఇన్వాల్వ్ అవుతే చాలా ప్రమాదం అని ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ కూడా ప్రజలు కూడా అట్లాగే ఉన్నారండి. హల్లెలూయా. ఆ విధంగా అంటే మనం కూడా ఆ సిచ్యువేషన్లో ఉంటే, శిష్యులమై ఉంటే ఒకవేళ, లేదా అక్కడ ఉన్న ప్రజల యొక్క గుంపులో ఉంటే మనం కూడా ఆ రీతిగానే ప్రాణంతో పారిపోయి వెళ్ళిపోయేవాళ్ళం. అయితే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లు కూడా అలాగే ఉన్నాయి. ఏది కూడాను అప్పుడు జరిగిందే ఇప్పుడు జరుగుతుంది, మరి ఇప్పుడు జరిగిందే రేపు జరుగుతుంది. కాబట్టి చాలా దేవుని యొక్క జ్ఞానం కలిగి మన వాక్యాన్ని పరిశోధించుకొని జీవించాలి ఈ దినాల్లో. అయితే ఇక్కడ మరి ఆ మేకను అక్కడ విడిచిపెట్టిన తర్వాత అరణ్యంలో ఎవరు లేరు, ఆయన కూడా విడిచిపెట్టిన తగిన వ్యక్తి కూడా వెళ్ళిపోతాడు. అక్కడ అరణ్య పరిస్థితి. ఇక్కడ ప్రభువు పిలిచినటువంటి ఈ కేక అని చెప్పాలి. ఆయన బిగ్గరగా అరిచాను అంటే, కేక వేసానంటే ఎంత బిగ్గరతనంగా కేక వేశాడంటే, మన యొక్క పాపము ఎంత ఘోరంగా ఉందో అది అక్కడ తేటతెల్లమవుతుంది. సో మన పాపం ఎంత ఘోరమో ఆయన కేకలో అది మనకి తెలియజేస్తుంది అనమాట. ఒకటి, ఆయన అక్కడ ఒంటరిగా ఉన్నాడని, లేకపోతే నిస్సహాయమైన స్థితి, అక్కడ ఎవరు లేరు, ఏ సహాయం లేదు, అందరూ వెళ్ళిపోయారు, శిష్యులు వెళ్ళిపోయారు, తనతో ఉన్నటువంటి బోధనలు విన్నవాళ్ళు, అతన్ని మరి స్వస్థతలు పొందిన వాళ్ళు, అతను వెంబడించిన వాళ్ళు అందరూ కూడా వెళ్ళిపోయారని ఆయన అక్కడ కేక పెట్టలేదండి. నెక్స్ట్ వచ్చి మరలా ఇక్కడ శిష్యులు కూడా వెళ్ళిపోయారని కూడా అక్కడ చేయలేదు. కానీ ఇంకొకటి చూస్తే కనుక, మరి ఆయన శరీర బలహీనతని ఎందుకు కూడా అతను కేక పెట్టలేదు. అలాగే ఆయన చూస్తే కనుక ఆత్మీయంగా కూడా అతను పరిశుద్ధుడు. ఆయన ప్రభువు పరిశుద్ధుడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 26వ వచనంలో, పవిత్రుడును నిర్దోషియు నిష్కలంషుడును పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు అని రాయబడి ఉంది. నెక్స్ట్ 1 యోహాను 3:5లో, ఆయన యందు పాపమేమియూ లేదు. 1 పేతురు 2:22లో, ఆయన పాపం చేయలేదు, ఆయన నోట ఏ కపటమును కనబడలేదు. యోహాను 18:38లో, అతని యందు ఏ దోషమును నాకు కనబడలేదు. అంటే ఇక్కడ అతను తండ్రిని అడగొచ్చు. ఇక్కడ ఏంటంటే అడిగేటువంటి ప్రశ్న దేవుడు కుమారునికి ఇచ్చాడు. తండ్రి, మరి నాలో నేను ఒంటరిగా ఉండి ఈ కేక ఏమీ పెట్టట్లేదు, ఒక అరణ్య పరిస్థితి, అందరూ విడిచిపెట్టారు. ఇదంతా కూడా అతను మానసికంగా ఫస్ట్ ప్రభువు తండ్రి యొక్క చిత్తాన్ని గ్రహించిన వాడే, ఎందుకు పంపబడ్డాడో అదంతా తెలుసుకొని మానసికంగా, శారీరకంగా, ఆత్మీయంగా అతను మొట్టమొదటిగా దాన్ని అనుభవించేశాడు. ఫస్టే అతను గొల్గోతకు రాకముందే ఆయన ఆ తోటలో, ఒలివల తోటలో ఆయన అక్కడ అనుభవించిన తర్వాత ఇది జరుగుతుందన్నమాట. సో మనం చూడండి, మొట్టమొదటిగా ఏదైనా ఎక్కడికైనా వెళ్ళి అడగాలనంటే ఖచ్చితంగా ఇక్కడ ప్రిపేర్ అయిపోతాం. ఏం మాట్లాడగాలి, వాళ్ళు ఎలా అడిగితే ఏం సమాధానం చెప్పాలి, ఆ రీతిగా మనం కొన్ని ప్లాన్స్లోనే ముందుగానే వాళ్ళు ఏం మాట్లాడితే ఏం ఆన్సర్ చేయాలని ఎలా ఉంటుందో అలాగే ఆయన కూడా అన్ని విధాల చేశాడు. కానీ ఇక్కడ ఏంటంటే ఇంత ఒక ఒంటరితనాన్ని బట్టి కేక వేయలేదు ఆయన, నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితమని. నెక్స్ట్ తర్వాత అతను బలహీనుడేమీ కాదు, అవన్నీ అతను ముందుగానే అతను సిద్ధపాటు అయిపోయాడు. ఆయన ఒక సిద్ధపాటు అయిపోయాడు, తన హృదయంలో సిద్ధపాటు అయిపోయాడు. ఈ బాధ, ఇంత బాధ ఉంటుంది, తీవ్రమైన ఒత్తిడి, ఇవన్నీ జరుగుతాయని ఆయన ముందుగానే ఉన్నాడు. కానీ ఇక్కడ ఏంటంటే ఇతను కూడా తండ్రి దగ్గర కూడా ఇలాంటి, నేను పరిశుద్ధుని, ఏ డాగు కానీ మచ్చ కానీ కళంకం లేని ఆయన పరిశుద్ధుడు, కుమారుడు. అయితే దీని విషయం కూడా అతను మరి ఏమాత్రం కూడా దాన్ని ఎత్తి, నేను ఎలాంటి వాడిని కదా ఈ మాటలన్నీ బట్టి ఎత్తి, మరి పిలాతు కూడా ఇతనేంది ఏ దోషం కూడా నేను చూడలేదని అంటాడు. సో ఇలాంటివన్నీ కూడా చూస్తున్నప్పుడు కూడా ఈ మాటలు, తండ్రి మరి నేను ఎలాంటి వాడిని కదా, నాకు ఇంత శిక్ష ఏంటని ఆయన ఆ విషయంలో కూడా అవన్నీ పైకి రేస్ చేసి కూడా అడగలేదు. కానీ ఒకే ఒకటి ఏంటంటే, తండ్రి కుమారుణ్ణి తన చేతిని విడిచిపెట్టడం, ఆ బాధను భరించలేకపోయాడు. హల్లెలూయా. మరి ఈ దినాలలో మరి చాలామంది మరి తండ్రులు కూడా కుమారుల్ని విడిచిపెట్టేస్తున్నారు, కుమారులను కూడా తండ్రిని
విడిచిపెడుతున్నారు. చిన్న ఆర్థిక పరిస్థితుల్లో కానీ ఏదైనా చిన్న చిన్నవి వస్తూ ఉంటాయి. దేవుడు అందరికీ ఒకే రీతిగా ఏమీ ఉండదు. ఒకరికి లేదు, వాళ్ళకి మంచితనం ఉంటుంది, కొంతమందికి ఒంటికి వాళ్ళలో అంతేమీ ఉండదు. సో దేవుడు ఏది ఎవరికి ఇయ్యాలో అదే ఇస్తాడు. ఒకవేళ అతను దేవుని యొక్క అన్ని చిత్తాన్ని మనం దాన్ని తెలుసుకోవాలి. అన్నీ పొందుకోవాలని అంటే ఆయన చిత్తంలో అన్నీ ఉంటాయి. హల్లెలూయా. ఈ రీతిగా మనం ఎడబాటు మాత్రం దయచేసి చేసుకోకండి. ఒకవేళ ఎవరైనాను ఎడబాటు కలిగి ఉంటే మాత్రం ఈ మాటలు మనం చాలా బాధపడాలి. ఒక తండ్రి కుమారుని చేయి విడుస్తున్నాడు అర్థం ఏంటంటే మనల్ని చేయి పట్టుకోవడానికి. హల్లెలూయా. మనల్ని చేయి పట్టుకోవడానికి ఈ మా సర్వమానవ కోటి పాప పరిహారార్థమై ఆ కుమారుని విడవలసి వచ్చింది అక్కడ. హల్లెలూయా. విడవలసి వచ్చింది మనల్ని చేయి పట్టుకోవడానికి. తన సొంత కుమారుణ్ణి విడిచిపెట్ట ఆయన అడగొచ్చు, అధికారం ఉంది. అందుకని ఇక్కడ అడుగుతున్నాడు ఆయన, నా దేవా నా దేవా నన్ను ఎలా చెయ్యి విడిచితివి. అసలు మనమైతే మనమైతే అడగడానికి మనం అర్హులం కాదు, మనం పాపులం, మనం అడగడానికి లేదు. కానీ కుమారునికి హక్కు ఉంది, అక్కడ అధికారం ఇచ్చాడు దేవుడు. అందుకని మన మాటలుగా చూసినట్టే దేవుడు తన ప్రజలను అంట ఎప్పుడు ఎడబాయిడంట. నాకు అనిపించింది మార్నింగ్ చదువుతుంటే తన కుమారుని అయితే ఎడబాయిస్తాడేమో. హల్లెలూయా. అర్థమైందండి మీకు? తన ప్రజలనైతే విడనాడడంట, కానీ ఇక్కడైతే తన కుమారుని ఉపేక్షించుకొని చక్కగా మన కోసం మన నిమిత్తం మరి తండ్రి నిమిత్తం కుమారుణ్ణి అక్కడ చాలా సఫర్ చేసేసారు. హల్లెలూయా. చాలా మరి అక్కడ జరిగింది. దాని ద్వారా మనకి ఎంతో ఉందండి. నిజంగా ఈ భూమి మీద ఉన్నటువంటి ఏ మనిషినైనా ఒకవేళ వెతకలే అటువంటి నీతిమంతులు ఎవరు ఉండరు అనుకోండి. ఒకవేళ జరిగితే కనుక ఎంతటితో అయిపోయేది. ఆ కుమారుడు మనకి ప్రభువు దిగిరవలసిన అవసరం లేదు. కానీ అది ఎవరు కూడా చేయలేనటువంటి పరిస్థితి కనుకనే దేవుడు ఆ ఒక ప్రణాళాత్మకంగా కుమారుని ఇక్కడికి పంపడం జరిగింది. ఆయన ద్వారానే తప్ప మరి ఎవరి ద్వారా కూడా ఈ క్రియ అనేది అది జరగని పని అనమాట. సో దీని ద్వారా మనకి ఏమొచ్చిందంటే తండ్రి ఎవరు వచ్చి అర్పించినా కూడా దేవుడు శాంతించడంటండి. హల్లెలూయా. ఆ శాంతికి అసలు నివారణే లేదు. కేవలము తన కుమారుణ్ణి ఈ రీతిగా చేయటం వల్లే ఆయన శాంతించాడనంటే. హల్లెలూయా. బాగా గ్రహించాలి. చాలా మనం ఊరికే వాక్యాలు అక్కడక్కడ మనం వినటం చేయటం కాదు, కానీ ఇది మన హృదయపూర్వకంగా దాన్ని చదివి విని గ్రహించినప్పుడు నిజంగా ప్రాక్టికల్లోకి వెళతామండి. హల్లెలూయా. ఇప్పుడు ఇదంతా చెప్పేది అదే. ఇంకా జరిగింది, దేవుడు మన కొరకు సమస్తం అన్నీ చేశాడు. మిగతాది ఏంటి? క్రైస్తవులుగానా, లేకపోతే దాన్ని మన జీవితంలో మనం అనుభవించాలి, జీవితంలో మనం అది ప్రాక్టికల్గా చూపించాలి. ఇదే క్వశ్చన్స్ మనకి వస్తున్నాయి. సో ఆ రీతిగా ఆయన మరి మన కొరకు తన ప్రియకుమారుని కూడా ఆయన అలా నాకు చాలా బాధ అనిపించింది. ఆయన ఉపేక్షించక మనమైతే ఉపేక్షిస్తామండి. మన బిడ్డల్ని ఎక్కడికన్నా ఒక దారుణమైన పరిస్థితుల్లోకి, ప్లేసుల్లోకి, లేదా ఏదైనా పరిస్థితిలోకి మీరు వెళ్ళి పంపించాలంటే ఏ తండ్రి సహించలేరు. అలాగే వెళ్ళేవారు కూడా వెళ్ళను అని చెప్తారు. కాబట్టి ఆయన వలనే కేవలము సమస్తము యేసుక్రీస్తు వారి మూలంగానే జరిగినాయండి. హల్లెలూయా. అతడు ఏమాత్రం కూడా చూడండి, ఆయన అంటే ఈ కేక పెట్టినప్పుడు రక్షించడానికి, అలాగే మరలా రక్షించడానికి నా ఆర్తధ్వని మీకు వినిపించటం లేదా అని అడుగుతాడు. నా మాటకి అప్పుడు తండ్రి కూడా ఏంటంటే మేఘాలనంట కప్పుకుంటాడంటండి. మేఘాలని తన చుట్టూ కప్పుకుంటాడంట. అవి వినుకోకుండా కూడాను మేఘాలను చెవుళ్ళు వినపడకుండా, కళ్ళు చూడకుండా తను ఆ విధంగా చేస్తున్నాడు అని అంటే దేవుడు ఎందుకనంటే మనలను మరి శాశ్వతమైనటువంటి అదంతా జరిగించిన తర్వాత ఒక తాత్కాలికమైన ఎడబాటే విడుస్తున్నాడు, కానీ ఆయన మళ్ళీ తిరిగి బ్రతికించగల శక్తిమంతుడు. ఆయన బ్రతికిస్తాడు కూడా తర్వాత. అయితే కానీ ఆ చిన్న ఎడబాటే ఆయన ఎంత గాయమైపోయి ఆయన తండ్రిని అడుగుతాడో, నా దేవా నీవు నన్నేలా విడిచితివి అని చక్కగా మాట్లాడడం చూస్తాము. ఇంకా విలాప వాక్యాలు 3:44 చూస్తే, మా ప్రార్థన నీ యొద్ద చేరకుండా నీవు మేఘం చేత నిన్ను కప్పుకొని ఉన్నావు. దేవుడు విడిచిపెట్టడం అంటే మరి కుమారుని ఎంత అక్కడ ఆ సన్నివేశం ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. మన పక్కనే ఎక్కడ 2 రోజులు 3 రోజులు ఉండడానికే, బిడ్డలను వదిలిపెట్టడానికి, లేదా మనం వెళ్ళడానికే ఎన్నో చేసేసి వాళ్ళకి పెట్టేసి మనం వెళుతూ ఉంటాం చాలాను.
కానీ ఇక్కడ తండ్రి ఇక్కడ కుమారుడు ఇక్కడ బలహీనుడని కాదు, అలాగే అతను పరిశుద్ధుడు, అన్నీ కూడా అతను రేట్ చేసే ఉన్నాయి అతనిలో ఉన్నటువంటి గొప్ప లక్షణాలు. తర్వాత కానీ తండ్రి తను విడనాడటం అక్కడ చాలా చర్చానీయాంశంగా ఉందన్నమాట. సో అది ఎవరి కోసం అంటే తండ్రికి మనకి మొట్టమొదటిగా అతను ఆ బలియాగము ఆ యొక్క మరి అర్పించడం ద్వారా, పాపపరార్థ బలిగా ప్రాయశ్చిత్తం చేయడం ద్వారా మొట్టమొదటి తండ్రితో మనకి సమాధానము దొరికిందనమాట. తండ్రిని మనల్ని ఐక్యం చేయడానికి ఈ పెద్ద ప్రణాళిక. హల్లెలూయా. అలాగే రక్షణ, అలాగే తర్వాత మనకి నిత్య జీవము. ఆయన ఒక చిన్న తాత్కాలికమైన ఎడబాటే కానీ శాశ్వతమైనటువంటి మరి నిత్య జీవానికి అతను మనల్ని వారసులుగా చేశాడండి. హల్లెలూయా. ఆ ఎడబాటు అనే మాట ఆయన అతను విడిచిపెట్టాడంటే మనల్ని పట్టుకున్నాడు. ఆయన ఏమాత్రం కూడా విడిచిపెట్టే దేవుడు కాదని ఆయన రుజువుపరుచుకున్నాడు. హల్లెలూయా. కనుక అందుకని ఇందులో కూడా ఒకసారి యోహాను 1:29 కూడా, ఇదిగో లోక పాపములను మోసుకొను దేవుని గొర్రెపిల్ల. అదే వాగ్దానాలు. ఎప్పుడు కూడా ఇది చూసినట్లయితే ప్రవక్తల యొక్క ఆ యొక్క ప్రవచనాలన్నీ కూడా నెరవేర్చడానికి దేవుడు జరిగించాడు. అప్పుడు చూపించాడు, తర్వాత ఇవన్నీ ప్రత్యక్షంగా యేసుక్రీస్తు వారి ద్వారా ఇవన్నీ కూడా జరిగించాడు. అలాగే దేవుని యొక్క ఉద్దేశములన్నీ కూడా ఆయన జరిగించుకున్నాడు. మనం ఎప్పుడు కూడా మనం నిత్య జీవానికి వారసులం. మరి అలాగే మనల్ని ఎప్పుడు కూడా దేవుడు విడవడు ఎడబాయడని ఆయన మనకి ఇప్పుడు కూడా మనకి మంచి ఇది ఇస్తున్నాడు. హల్లెలూయా. మరి దేవుని యొక్క మరి యుగయుగములు ఉండును కాక. ఆమేన్.